హలో గైస్, వెల్కమ్ టు ఆర్ఆర్స్ డిజిటల్ డైనస్టీ. ఈరోజు మనం చూస్తున్నాం పోకో X7 అండ్ X7 Pro ఫుల్ స్పెక్స్ అండ్ కొనాలా వద్దా అనేది. అండ్ పోకో X7 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే గురించి మాట్లాడితే 6.67 ఇంచ్ క్రిస్టల్ రెస్ AMOLED 1.5K రిజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ పీక్ బ్రైట్నెస్ గురించి మాట్లాడితే అప్ టు 3000 నిట్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా 2.5 GHz క్లాక్ స్పీడ్. అండ్ ఆల్సో మనం స్టోరేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇది 2 వేరియంట్స్లో వస్తుంది, 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ అండ్ 12GB ర్యామ్ 512GB స్టోరేజ్. అండ్ ఇది 24GB ర్యామ్ వరకు మెమరీ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి సపోర్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ కెమెరా ఫీచర్స్ చూసుకుందాం. పోకో X7వి 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ OISతో వస్తుంది ఇది. అండ్ అదర్ లెన్సెస్ గురించి చూసుకుంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. ఫ్రంట్ కెమెరా నుంచి చూసుకుందాం. ఫ్రంట్ కెమెరా ఏమన్నా 20 మెగాపిక్సెల్ వస్తుంది. తెలిసిందేగా, ఇదంతా రీబ్రాండెడ్ మొబైల్, అదే రెడ్మీకి. ఒకళ్ళకి కావాలంత వస్తే ఇంకొకళ్ళకి కూడా వచ్చినట్టు బ్రాండ్స్ అన్నీ రీమోడల్ చేసి మళ్ళీ మన మీదకి ఇలా వదిలేస్తూ ఉంటాయి. ఒక పెద్ద బ్రాండ్ కూడా నేను చూడకుండా, తెలుసుగా శాంసంగ్ కూడా అంతే, రీబ్రాండ్ చేసి వదిలేస్తూ ఉంటుంది మొబైల్స్. వాళ్ళని చూసుకొని ఇంకా వీళ్ళు కూడా అలా వదులుతూ ఉంటారు. ఇవన్నీ ఉండేవేలే కానీ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది వాటర్ రెసిస్టెంట్. ఇది వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది, IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. అండ్ ప్రొటెక్షన్కి వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్టెడ్తో వస్తుంది. అండ్ స్పీకర్స్ డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. అండ్ ఇది కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. కలర్స్ వచ్చేసి బ్లాక్, గ్రీన్ అండ్ సిల్వర్తో వస్తాయి. బ్లాక్ ఏమన్నా ఎల్లో కాంబినేషన్తో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ప్రో వేరియంట్ గురించి మాట్లాడుకుందాం. పోకో X7 Pro. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది డిస్ప్లే 6.67 ఇంచ్ కర్వ్డ్ AMOLED HDR10+. ఇది HDR సపోర్ట్తో వస్తుంది. అండ్ రిజల్యూషన్ సేమ్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే 8400 అల్ట్రా ప్రాసెసర్ అండ్ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 3.25 GHz. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే హై వేరియంట్కి ఏమన్నా 12GB ర్యామ్ 512GB LPDDR5X ర్యామ్ అండ్ 4.0 స్టోరేజ్తో వస్తుంది. కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది దీనికి, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తెలిసిందే కదా, 4.0. అండ్ 3D ఐస్ లూప్తో వస్తుంది. ఈ 3D ఐస్ లూప్ టెక్నాలజీ అనేది కొంచెం గేమింగ్ ఆడేటప్పుడు బాగా పనిచేస్తుంది అన్నమాట. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ ఇది విత్ 90W ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ ఇండియన్ వేరియంట్లో ఏమన్నా 6500 mAh బ్యాటరీ ప్రో వేరియంట్లో. అండ్ నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుందాం. 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ అండ్ అల్ట్రా వైడ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా ఏమన్నా 20 మెగాపిక్సెల్తో వస్తుందన్నమాట. అండ్ ఇంకోటి కూడా అనౌన్స్ చేశారు, ఐరన్ మ్యాన్ వర్షన్ అని ఒకటి అనౌన్స్ చేశారు పోకో X7 Proలో. కలర్స్ చూసుకుంటే సేమ్ నాన్ ప్రో వేరియంట్ లాగే 3 కలర్స్లో వస్తుంది. అండ్ ఇంకా కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ సిమ్ Wi-Fi 6 అండ్ బ్లూటూత్ 5.4తో వస్తుంది. అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫేస్ రికగ్నైజేషన్ కూడా ఉంటుంది, డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, IR బ్లాస్టర్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. రెండిట్లో ఇంచుమించు సేమ్ అన్నీ సేమే ఉన్నాయి, కాకపోతే ప్రాసెసర్ ఒకటే మారుతుంది. ఇక్కడ డైమెన్సిటీ 8400 అల్ట్రా ఉంటే నాన్ ప్రో వేరియంట్లో ఏమన్నా డైమెన్సిటీ 7300 అల్ట్రా ఉంది. అంతే, ఇంక మిగతా డిఫరెన్సెస్ ఏం లేవు. కెమెరా దగ్గర కూడా కొంచెం మారుతుంది. అండ్ ఇంకా కెమెరా అండ్ డిస్ప్లే దగ్గర కొంచెం మారుతుంది. ఇంకా ఓవరాల్గా తీసుకోవాలా వద్దా అంటే, ఇండియాలో పోకో X7 వచ్చేసి 21,999కి వస్తుంది, 8GB 128 బేస్ మోడల్. అండ్ హై వేరియంట్ ఏమన్నా అంటే ప్రో వేరియంట్ ఏమన్నా 23,999కి వస్తుంది, 8GB 256GB. అండ్ తీసుకోవాలా వద్దా అంటే మాత్రం ఫ్లిప్కార్ట్లో సేల్స్ వస్తాయి, అప్పుడు తీసుకుంటే ఇంకా బెటర్ ప్రైజెస్లో రావచ్చు. నాన్ ప్రో వేరియంట్ అయితే
కొంచెం మంచి ప్రైస్లో వచ్చిందనే చెప్పొచ్చు. బట్ X7 Pro వేరియంట్ మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువ ఉందనే చెప్పాలి. ఒక 1000 రూపీస్ అటు ఇటుగా కొంచెం ఎక్కువైనట్టుంది ప్రైస్. బట్ నా ఒపీనియన్ అయితే సేల్స్ వచ్చే వరకు అప్పటి వరకు వెయిట్ చేద్దామని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి వీళ్ళు పెట్టిన ప్రైజెస్ పైన మీ ఒపీనియన్ తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.